ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీరు దయచేసిన అమూల్యమైన సమయంలో మీ పిల్లలంగా ఈ యొక్క దినాన్ని మేము అందరం సమకూర్చబడి మీ మాటలు వినడానికి, మీ మాటల్లో ఉన్న మీ యొక్క మనసును మేము ఎరిగి మా విశ్వాస జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఈ యొక్క స్థలానికి మమ్మల్ని అందరినీ ఒక చోటగా కూర్చులో పెట్టడానికి మీరేమి మీరు ఇచ్చిన ఉన్నతమైన మీ ప్రేమ, మీ కృపను బట్టి వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాయన. వచ్చిన మేము మా ఆలోచన ప్రకారమే కాకుండా మీ ఆలోచనతో మీ మనసు సంతోషపడే విధంగా మేము ఎక్కువగా ఉపయోగపడే మీ మాటల ప్రకారంగా పట్టగలిగే అవకాశాన్ని మీ దయా ఆశ్చర్యాలలో మాకు అనుగ్రహించుకొని ఇతరుల ప్రతి మాట దుష్టులు ఎత్తుకొని పోకుండా మంచి నేలలో పడిన విత్తనం మీద మా జీవితము నూరంతర ఫలం ఫలింప చేయడానికి తండ్రిగా మీరు మాకు మీ యొక్క సహాయాన్ని, సహకారాన్ని మాకు అనుగ్రహించి సత్యం ఏదో అసత్యం ఏదో మా విశ్వాసము ఎలా ఉండడం వల్ల మేము వృద్ధి పొందగలము, మా విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటే మా జీవితాల్లో ఉన్నతంగా నిలబడగలము, అటువంటి ఉన్నతమైన మీ మాటల ప్రకారంగా మేము ఆలోచించుకుంటూ వాటిని గ్రహించి మీకు లోబడి మీ మాటకు విధేయత కలిగిన బిడ్డలుగా మా జీవితానికి మీ సహాయాన్ని, సహకారాన్ని ఉపయోగించుకున్నాను. మేము వచ్చిన బిడ్డలు నిలబడి చెప్పాలని సిద్ధపడుతున్న నాయకులు మీ ఆత్మ నడిపింపును, సహకారము నిండుగా మాకు దయచేసి కేవలం మీ యొక్క మహిమార్గంగా మేము ఈ లోకంలో నమ్మకంగా బతకగలిగే అవకాశాన్ని, అదృష్టాన్ని ఏ ఎన్నిక మాకు మీరు దయచేసినట్టు మీ ప్రియకుమారుడు భూమి మీద మానవాళ్ళందరికీ రక్షకులను, మా అందరికీ ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్తమైన పరిశుద్ధమైన నామం చేత ఈ ప్రార్థనాలను మీ పాదాల సంతన పెట్టి ఉన్నాము. తండ్రి ముందుగా సర్వశక్తిమంతుడైన ఆయన ప్రియకుమారుడు భూమి మీద మానవులందరికీ రక్షకులను, మనందరికీ ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామం ద్వారా పరలోకంలో ఉన్న దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అలాగే పూర్వచ్చిన రేపులు ఈ మైకి ద్వారా వెళ్తున్న ప్రతి కులం మాటి కూడా మన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలోనే ఆ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇలా దేవుని యొక్క మహాత్వం బట్టి ఈ విధంగా మనమందరము ఒక సంఘములను దేవునికి ఒక రాజ్యంగా వద్ద ఈ యొక్క స్థలంలో కూర్చుని ఉన్నాము. ఇది మన బలము బట్టి, మన ధన బలాన్ని బట్టి, మన కుల బలాన్ని బట్టి కాదు, దేవుని యొక్క ముసిపడే ప్రేమ బట్టి మాత్రమే ఈ యొక్క దినాన్ని మనం అందరం ఈ యొక్క స్థలంలో కూర్చుని ఉన్నామన్న సంగతి ఏ ఒక్కరూ మర్చిపోకుండా సత్యాన్ని ఎరిగి సత్య మార్గంలో మనం అందరం ప్రయాణించడానికి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధపడాలని, మనం వేగాలి అని మనం తెలుసుకుని ఉన్నతంగా దేవుని యొక్క అడుగుజాల్లో బ్రతకాలని తెలియపరుస్తూ ప్రతి వారం కూడా దేవుని యొక్క అమూల్యమైన సంగతులు మనం అందరము అన్నయ్యాల ద్వారా ఎన్నో సంగతులు మనం అందరం వింటున్న మనము వినుమారు మట్టికి మనం ఉంటే మనం మోసపోతాము అని దేవుని యొక్క లేఖనం అనేది తెలియపరుస్తుంది. కేవలం వినేవారుగా మనం ఉంటే
మనం ఎప్పటికైనా మనం మోసపోతాం. కనుక మనం వింటున్న మాట మన విశ్వాస జీవితాన్ని ఏ విధంగా నడిపిస్తుంది, మనం వింటున్న మాట మన విశ్వాస జీవితాన్ని ఎక్కడికి వెళ్ళే విధంగా మన విశ్వాసం మనల్ని నడిపిస్తుందో, ఇది బాప్తీసం పొందిన మనం అందరం కూడా తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం. ఈరోజు ఈ యొక్క విశ్వాసంలో అవిశ్వాస జీవితం అనేది ఉండడం వల్ల క్రైస్తవ జీవితాలు కలిగిన మనం అందరం కూడా ఏదో ఒక సందర్భంలో పడిపోతూ లేస్తూ ఇదే కొనసాగించుకుంటున్నామే తప్ప స్థిరంగా నిలబడాలి, వాటి ప్రకారంగా నేను బ్రతకాలి, వాటి ప్రకారంగా నేను జీవించాలన్న కనీసపు జ్ఞానం అనేది విశ్వాసులుగా మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకు ఈ యొక్క లోపం అనేది మనలో జరుగుతుందో తెలుసుకోకుండా కేవలం వచ్చేవారిగా విని వెళ్ళిపోయేవారిగా ఉంటున్నామే తప్ప బైబిల్లో ఉన్న దేవుని యొక్క బిడ్డలు చాలామంది ఉన్నారు, వారిలా నేను ఎందుకు బ్రతకలేకపోతున్నాను అన్న ఆలోచన ప్రతి విశ్వాస యొక్క మనసులో ప్రతి క్షణము కూడా ఆ మాట మనల్ని రేపుతూ ఉండాలి. మరి మన విశ్వాస జీవితం అనేది ఎందుకు బలహీనంగా మనం ఉండిపోతున్నాం? లోకంలో ఎంతోమంది బ్రతుకుతూ ఉంటున్నారు, లోకంలో సుఖాలతో సంతోషాలతో జీవిస్తూ తమ జీవిత గమనాన్ని వారు ముందుకు కొనసాగించుకుంటున్నారు. మరి విశ్వాసులుగా మనం విశ్వాస జీవితాన్ని ధరించుకున్న మనం, విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తున్న మనం లోకాన్ని చూసి మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలో, లేక భక్తులైన వారి యొక్క భక్తి విధానాన్ని చూసి మన విశ్వాసాన్ని వృద్ధిపరుచుకోవాలో మనం తెలుసుకుని ముందుకు అడుగులు వేయడం వల్ల మనకే మేలు. కాబట్టి ప్రియులరా, మీకు ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఇది దేవుని మాట కనుక మనం దేవుని మాటకు వెలిగించి ఆ మాటకి మనం ఏమవ్వాలంటే లోబడాలి అన్నాడు. దేనికి లోబడాలి? మనం భూమి మీద ఉన్న మనుషులందరికీ మనం లోబడుతూ ఉంటాం, అధికారులకు లోబడుతూ ఉంటాం, డబ్బుకు లోబడుతూ ఉంటాం, మనుషులకు లోబడుతూ ఉంటాం, తిండికి లోబడుతూ ఉంటాం. ఏదో ఒక సందర్భంలో ప్రతి మనిషి కూడా ప్రతి దానికి లోబడతాడు తప్ప దేవునికి లోబడే బిడ్డలు ఈ సమాజంలో కనుమరుగయ్యారు అన్న సత్యం మనందరికీ అర్థం కావలేదు. దేవునికి లోబడవలసిన మనం లోకానికి లోబడుతూ లోక సంబంధంగా బ్రతుకుతున్నాం. లోకానికి అంకితమయ్యి లోక సంబంధులుగా మారేము కాబట్టి విశ్వాసం రోజు రోజుకి సన్నగిల్లిపోతుంది. అంటే మనలో ఉన్న విశ్వాసం రోజు రోజుకి దిగజారిపోతుంది తప్ప మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకునే బిడ్డలుగా మనం ఎదగలేకపోతున్నాం. అందుకనే యేసు ప్రభువారెడ్డి ఈ లోకానికి వచ్చి ఆయన చాలా ఉన్నతంగా బ్రతికి ఒక మాట ఆయన మాట్లాడుతున్నాడు. ఒక మాట ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త ఒక మాట ఆయన మాట్లాడుతున్నాడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనం ఒక్కసారి చూడండి. 28వ అధ్యాయం, నేను వెళ్ళి మీ వద్దకు వచ్చునని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా,
తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని ఇదిగో మీరు ఆనందపడతాడు అంటున్నాడండి. ఎక్కడికి వెళ్తున్నాడని ఆయన అర్థమైంది. ఎక్కడికి వెళ్తున్నాడు? నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాను. 12 వచ్చిన ఒకసారి చూడండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. ఎక్కడికి వెళ్తున్నాడంటే ఆయన నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. తండ్రి దగ్గరికి ఎలా వెళ్ళిపోతాం? ఎలా ఉంటే మనం తండ్రి దగ్గరికి వెళ్ళగలం? తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా ఉంటే వెళ్ళగలం? ఆలోచించండి ఒకసారి. యేసు ప్రభు వారు కూడా మనిషి ఆకారాన్ని ధరించుకుని లోకానికి వచ్చారు. వచ్చిన ఆయన ఈ లోకంలో ఉన్న వాటికి దాసుడిగా అవ్వకుండా, లోక సంబంధిగా ఆయన మారకుండా, దేవుని యొక్క మాట ప్రకారంగా లోబడి ఆ మాటకు విలువించి బ్రతుకుతున్న ఆయన అంటున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నాడు? ఈయన తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాను. తండ్రి యొద్దకు నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాడంటే, తండ్రి యొద్దకు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఆలోచించండి ఒకసారి. తండ్రి యొద్దకు వెళ్ళాలి అంటే మనం ఎలా వెళ్ళాలి? ఒక కలెక్టర్ గారి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే ముందుగా ఒక అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక ఆయన ఉంటాడు మధ్యవర్తిగా, ఆయన మనల్ని పంపిస్తేనే వెళ్ళాలి. అది కూడా చిరిగిపోయిన బట్టలతో, చీవులు గారిపోతూ ఇవన్నీ ఉన్నాయనుకోండి, లోపలికి రాణిస్తారా? పిచ్చివాడికి వెళ్తే రానివ్వడం. అందుకని ఒక ఈ భూమి మీద ఉన్న ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఇదిగో ఎలా ఉండాలి, ఎలా ఉంటేనే ఆయన మనల్ని రాణిస్తాడు అని ఎరిగిన మనం, యేసు ప్రభు వారు అంటున్నారు, నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాడంట. ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్తున్నాడు ఆయన అంటే, మనం ఎలా వెళ్ళాలి? దేవుడి ముందు ఎలా నిలబడాలి? మనం అందరూ దేవుడి ముందు ఎలా నిలబడాలి? మనం అందరం కూడా దేవుడి ముందు ఎలా నిలబడాలి అని చెప్పాడు. చెప్పండి అమ్మా, రోజులు తెలవదు మీరు అందరూ కూడా. ఎలా నిలబడాలి దేవుడి ముందు? మనం పరిశుద్ధత, నిర్దోషులుగా దేవుని ముందు మనం నిలబడాలి అని జగత్తు పునాది వేయబడకునిపే దేవుని యొక్క ప్రణాళిక, నిర్ణయం. మరి ఈ ప్రణాళిక, ఈ నిర్ణయం తెలిసిన యేసుక్రీస్తు వారు నేను తండ్రి యొద్దకు వెళుతున్నాడు అంటే ఆయన ఎలా ఉన్నాడు? ఇప్పుడు పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు, నీతిగా, నిర్దోషత్వంగా బ్రతికి ఉన్నాడు. ఉన్న ఆయన అంటున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, నాకు అప్పగించిన పని సంపూర్తిగా నేను చేశాను, చేసిన నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళే అవకాశం, ఒక అర్హత నేను సంపాదించుకున్నాను అంటున్నాడు. ఒక అర్హత నేను సంపాదించుకున్నాను అంటున్నాడు. అంటే ఇన్ని అర్హతలు కలిగిన యేసుక్రీస్తు అన్న మాట మనం అర్థం చేసుకోగలిగితే, ఆయన తండ్రి దగ్గరికి వెళుతున్న యొక్క విధానం, ఆయన కలిగి ఉన్న అర్హత మనం కలిగి లేకపోతే మనం తండ్రి దగ్గరికి వెళ్ళే అవకాశం అనేది లేదు అన్న సత్యం ముందు మనం తెలుసుకోవాలి. ఇది వచ్చాము వెళ్ళిపోయామంటే చాలామంది వస్తారు, చాలామంది వెళ్ళిపోతారు. నేను వింటున్నాను దేవుని మాటలంటే, భూమి మీద పుట్టిన ప్రతి మనిషినండి దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కడు కూడా వింటాడు దేవుడు, ఏ మాటలైనా. మరి మనం ఎలా బ్రతుకుతున్నాం? మరి మన విశ్వాస జీవితం, ఆయనకి నమ్మకం ఉంది, యేసుక్రీస్తు వారికి నమ్మకం ఉంది. నమ్మకం కలిగిన ఆయన, దేవుని పట్ల విశ్వాసం కలిగిన ఆయన అంటున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను. నేను తండ్రి యొద్దకు వెళ్తున్నానంటే మనం కూడా ఏమవ్వాలని? మీరు కూడా తండ్రి యొద్దకు రావాలి, మీరు కూడా తండ్రి చెంతకి రావాలి. అంటే నేను ఎలా బ్రతికి, నేను ఎలా ఈ లోకంలో జీవించి నేను ఈ లోకాన్ని విడిచిపెడుతున్నానో, నన్ను నమ్ముతున్నవారు నా రక్తమును నా శరీరాన్ని భుజిస్తూ పానం చేసిన మీరు ఎలా ఉండాలి అంటే, తండ్రి చెంతకి రావాలి అంటే నాలా మీరు కూడా బ్రతకాలి అంటున్నారంటే. మరి ఆయన ఉన్న లోకం అంటే తండ్రి ఉన్న లోకానికి మనం వెళ్ళాలి అంటే నువ్వు ఎలా ఉండాలో, మన విశ్వాస జీవితం బలపడాలంటే ఏం చేయాలి? లోకాన్ని చూడాలా?
లోకాన్ని చూస్తే మనం తండ్రి దగ్గరికి వెళ్ళాలన్న ఆశ ఉంటుందా చెప్పండి? లోకంలో ఉన్న కార్యక్రమాల గురించి నువ్వు ఆలోచిస్తూ ఆ పనుల నిమిత్తమే నువ్వు ఉన్నావు అనుకోండి, మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన ఉండదు. దేవుడి చెంతకి మనం వెళ్ళి ఆయన్ని చూసే అవకాశం నేను కలిగి ఉండాలన్న ఆలోచన విధానం మనకి అర్థం కాదు. కనుక నువ్వేం చేయాలి? మనం లోకాన్ని చూడకుండా, లోకాన్ని అంటే ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క ఆలోచనలో మనం కూడా ఏకీభవించకుండా, అంటే ఆ ఆలోచన మనం కలిగి ఉండకుండా, మనం క్రీస్తు వారిని మనం ఆయన బ్రతికిన విధానాన్ని, ఆయన ఆలోచించిన విధానాన్ని, ఆయన బ్రతికి చూపించిన విధానాన్ని కూడా మనం ఆలోచించి మనం అలా బ్రతికి మనం ఉండగలిగితే దేవుని చెంతకు వెళ్ళాలన్న ఆలోచన మనకు అర్థమవుతుంది ప్రియులారా. అందుకని మన విశ్వాస జీవితాన్ని మనం నిలబెట్టుకోవడానికి ఒక ఆయన ఈరోజు మనం ప్రస్తావించుకుందామండి. ఆయన ఎలాంటి వాడు? మనం ఎన్నో సంవత్సరాల నుండి క్రైస్తవ సమాజం వింటున్న మాట అది. అలాంటి ఆయన ఒక నమ్మకాన్ని, దృఢమైన విశ్వాసాన్ని కలిగి అందరికీ తండ్రిగా నిలబడ్డాడు. విశ్వాసులైన అందరికీ తండ్రిగా నిలబడ్డాడు. ఎవరైనా విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. అబ్రహాము యొక్క నీతి, అబ్రహాము యొక్క నమ్మకం, అలాంటి నమ్మకం మనం కలిగి ఉండాలనే అబ్రహాముకి పిల్లలుగా మీరు అవ్వాలి అంటే అబ్రహాములా ఉండాలి అన్నాడు. ఆయనకున్న విశ్వాసం అంటే ఆయన పరిస్థితిని బట్టి మనం ఆలోచిస్తే అంత విశ్వాస జీవితం అతనికి ఎలా వచ్చింది అన్న ఆలోచన వస్తుంది మనకి. ఆయనకున్న పరిస్థితి ఎలాంటిది? ఆయన ఏ పరిస్థితిలో నమ్మకాన్ని కలిగి ఉన్నాడు చెప్పగలరా? ఆలోచించిన ఆయనకున్న పరిస్థితి ఎలాంటిది? శారీరక పరిస్థితి ఎలాంటిది? అయ్యి ఆకారం కలిగి ఉన్నాడు కదా ఆయన. ఆ ఆకారం ఎలాంటి పరిస్థితిలో ఉంది చెప్పాలి ఎవరు? ఎలాంటి పరిస్థితిలో ఉంది అబ్రహాము? ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం, ఎంతోమంది సేవకుల ద్వారా ఎన్నో మాటలు వింటున్నాం మనం. అబ్రహాము యొక్క శారీరక పరిస్థితి ఎలా ఉంది? వృద్ధాప్యం ప్రియులరా. మనకి ఇలా అక్కడికి వెళ్ళలేము, వెళ్ళడానికి అవకాశం ఉండదు. మాట పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. మాట ఎవరు పట్టుకెళ్ళిపోతున్నారు? దుష్టుడు ఎత్తుకుని పోతున్నాడని మత్తయి సువార్తలో రాయబడి ఉంది. మాటలు పట్టుకెళ్ళిపోతున్నాడు. అందుకే నిన్ను నన్నే ఉన్నాడు, నీ హృదయము నా మాటలను పట్టుదలతో పట్టుకొని నిమ్ము అన్నాడు. అంటే మాట ఏం చేయాలి? ఇప్పుడు మన హృదయం మాటలను ఏం చేయాలి? పట్టుదల కలిగి పట్టుకోవాలి. మన పట్టుదల ఎందుకు ఉంటుందో చెప్పంటారా? పక్కోడు ఎవరైనా గొడవడని అనుకోండి, అతనితో మనం ఏం చేస్తాం? పట్టుదల కలిగి అతని దగ్గరికి వెళ్ళాం. పట్టుదల కలిగి ఎవరన్నా మనకి ఇచ్చారనుకోండి, అతనికి ఇచ్చేంత వరకు పట్టుదల కలిగి మనం ఏం చేస్తూ ఉంటాం? ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉంటాం. మాటల్లో పట్టుదల ఉంది, పంతములో పట్టుదల ఉంది. భార్య భర్తల గొడవ అయితే నేను నా భర్తతో మాట్లాడడానికి వెళ్ళిపోవడం అనేది పట్టుదల కలిగి ఉంటున్నాం. లోకంలో ఎవరైనా గొడవడుతుంటే వారితో మాట్లాడకూడదని పట్టుదల కలిగి ఉంటున్నాం తప్ప, విశ్వాసి క్రీస్తును నమ్ముతున్నవారు ఏ సంఘమైనా అందరూ కూడా ఒకే క్రీస్తుని నమ్ముతున్నారు, కానీ వేరు వేరు సంఘాలుగా ఉంటున్నా మంచిదే. కానీ క్రైస్తవులుగా ఉంటున్న మనం పట్టుదల, దేవుని మాటలు పట్టుకోవడానికి మన హృదయం పట్టుదల కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం పట్టుదల కలిగి దేవుని యొక్క మాట పట్టుకుంటున్నామో, దుష్టుడు మనలో ఉన్న మాట, మన హృదయంలో వెత్తబడిన మాట పట్టుకుని వెళ్ళడానికి అవకాశం అనేది ఉండదు. కనుక కూర్చున్న మీరైనా ఏదో వస్తున్నాము వెళ్ళిపోతున్నాము అన్న ఆలోచనతో ఉంటే మాత్రం ఎప్పటికీ కూడా అర్థం కాదండి. అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు అబ్రహాము యొక్క శారీర విషయంలో ఎలాంటి స్థితి కలిగి ఉన్నాడు అబ్రహాము గారు? వృద్ధాప్యము. వృద్ధాప్యం అంటే ముసలితనం. ఈ ముసలితనం వస్తే దేనికి దగ్గర అవుతున్నట్టు? మరణానికి దగ్గర అవుతున్న సందర్భం అది. వృద్ధాప్యంలో ఉన్నవాడిని చూసి మనం ఏమంటాం? రేపు మాపు ఈయన వెళ్ళిపోతాడు అంటాం. ఎందుకని? పండు బాగా మిగలముక్కుపోయింది అనుకోండి, ఏమవుతుంది? చెట్టును ఉండకుండా కింద రాలిపోతున్నట్టుగా బాగా వృద్ధాప్యం కలిగిన వారు మరణానికి వెళ్ళిపోతారు, లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు అని ఎరిగిన మనం
అబ్రాహాము యొక్క స్థితి అండి వృద్ధాప్యం. అంటే ఎక్కడికి వెళ్తున్నాడు? మరణానికి దగ్గర అవుతున్నాడు, మరణించిపోతాడు. ఇలాంటి మరణిస్తున్న సమయంలో, ఇలాంటి వృద్ధాప్యం కలిగిన సమయంలో ఎవరైనా దేవుని మాటలు వింటారా చెప్పండి? వృద్ధాప్యం అంటే ముసలిగాల సమయం. వినగలరా మాట? దేవుని మాట ఎవరైనా వినగలరా? దేవుని మాట వినకుండా వారికి ఉన్న బాధలు చెప్తూ ఉంటారు. ఏమని? కళ్ళు సరిగా కనబడతలేదు నాయన, కూర్చుందామన్నా అసలు నడుము అనేది నిలబడడం లేదు, నడుద్దామన్నా కాళ్ళు నొప్పులతో ఉంటున్నాను, తినదామన్నా పళ్ళు నాకు అవకాశం అనేది నమ్మలేకుండా చేస్తుంది. అంటే నాలో శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఏమవుతున్నాయి? ఎందుకు పనికిరావు, నేను ఉన్నానని చెప్పుకుంటున్నానే తప్ప మంచం మీద నేను ఎందుకు పనికిరాని వాడిగా మరణానికి కాటికి దగ్గర అవుతున్నాను నేను అంటూ ఉంటాడు ముసలిగారి సమయంలో. పోనీ తాత దేవుని మాటలు వింటావయ్యా అంటే, నాకెందుకయ్యా దేవుని మాట, మా ఒడి చెప్పు అని చెప్తారు. అంటారు అందరండి? అంటాం. చాలా మంది ఈ మాట మాట్లాడుకుంటారు, నాకు అవసరం లేదు మా వాడికి చెప్పు అంటారు. ఎందుకు? చచ్చిపోయేవాడికి నాకెందుకయ్యా దేవుని మాట, చచ్చిపోతున్నా నాకెందుకు దేవుని మాటలు, నా జీవితం ఏదో వెళ్ళిపోతుంది, ఎక్కడైనా నువ్వైనా నమ్మకంగా ఉండే ఆ దేవుని మాటలు విను, నాకు అవసరం లేదు అని వృద్ధాప్యంలో ఉన్నవారు ఈ మాటలే మాట్లాడుతూ ఉంటారండి. మరి అబ్రహాము వృద్ధాప్యుడు కదా, వృద్ధాప్యం కలిగిన వాడు కదా, వృద్ధాప్యం కలిగిన వాడు, ఆయన బహు వృద్ధుడు. అలాంటి వృద్ధాప్యం కలిగిన ఆయన చాలా ఎలాంటి విధానంలో ఆయన తన భక్తి జీవితాన్ని నిలబెట్టుకుంటున్నాడో పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా బైబిల్ అనే జీవగ్రంథంలో రాయించాడు. ఎందుకు చెప్పమంటారా? మనం కూడా ఉండాలి. మనం ఉండడానికి అవకాశంగా ఒక భక్తుడిని మనం చూపెడుతున్నాడు. మనం భక్తిలో ఉన్నతంగా ఎదగాలి అంటే ఒక భక్తుడిని చూపెడుతున్నాడు. ఎలాగా? అనుకూల పరిస్థితి కలిగిన భక్తుడిని కాదు, అననుకూలమైన పరిస్థితులు. దేవుడి దగ్గరికి రావాలంటే పరిస్థితులు బాగుండాలండి. మనకి పరిస్థితులు బాగుంటే వస్తామా? పరిస్థితులు బాగోకపోతే వస్తామా? పరిస్థితులు బాగుంటేనే వస్తామో తప్ప పరిస్థితులు కానీ బాగోపోయామనుకోండి మనం వస్తామా? రాము. ఎందుకని? నా పరిస్థితి బాగోలేదండి, నా పరిస్థితే బాగోలేదు అని అంటూ ఉంటాం చాలా మంది. కానీ అబ్రహాముని దేవుడు చూపిస్తున్నాడంటే పరిస్థితులు బాగున్నవాడిని చూపిస్తున్నాడా, పరిస్థితులు బాగోలేని వాడిని చూపిస్తున్నాడా? పరిస్థితి బాగోలేనివాడు. ఎలాంటి పరిస్థితి అయింది? తాను వయసు దగ్గర పడుతున్న పరిస్థితి. యవన కాలంలో అబ్రహాముని పిలిచాడా? ఒక మాట చూడండి. యవన కాలంలో అబ్రహాముని పిలిచారా? ఒక్కసారి చూద్దాం. పన్నెండవ అధ్యాయము ఆదికాండము. చాలా జాగ్రత్తగా వినాలండి. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చెబుతున్న నాకు, వింటున్న మీకు, ఈ మైకు ద్వారా వింటున్న ప్రతి కుటుంబానికి అబ్రహాము యొక్క పరిస్థితి, ఆయన కలిగి ఉన్న విశ్వాసం మనం ఎందుకు కలిగి లేకపోతున్నామో ఒక సత్యాన్ని మనం విని మన విశ్వాస జీవితాన్ని ఎక్కడి నుండైనా కొనసాగించాలి. ఎన్నో పనులు ఉంటాయండి మనకి. రోజు ఉంటాయా? అప్పుడప్పుడు ఉంటాయా? మనకున్న పనులన్నీ కూడా రోజు ఉంటాయి కదండి. మనకున్న పనులన్నీ కూడా రోజు ఉంటాయా? అప్పుడప్పుడు ఉంటాయా? రోజు ఉంటాయి. అప్పుడప్పుడు చచ్చిపోతామా? ఒకసారి చచ్చిపోతారు అందరూ, భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా. అప్పుడప్పుడు చచ్చిపోతామా? ఎప్పుడు చచ్చిపోతాం? ఒక్కసారి చచ్చిపోలే, ఈ లోకం నుండి వెళ్ళిపోవాలి, తిరిగి మళ్ళీ వస్తామా? రాము. అంటే మన పనులు రోజు ఉంటాయి, రోజు చేసుకున్నవే. అది ముగింపు ఉంటుంది ఆ పనులకి, ఉంటుందా? ఉదయాన్నే చేసిన పనులు మళ్ళీ సాయంత్రానికి, మధ్యాహ్నం చేసిన పనులు మళ్ళీ సాయంత్రానికి కంటిన్యూ అవుతుంది తప్ప దానికి ముగింపు అనేది ఎలాగైతే ఉంటుందో మీ చావుకి నా చావుకి కూడా ఒక ముగింపు ఉన్నాయి. ఆ ముగింపు ముందే నీ విశ్వాస జీవితాన్ని చెక్ చేసుకోకపోతే చాలా ప్రమాదంలోకి మనం వెళ్ళిపోతాం. చాలా ప్రమాదంలోకి. పన్నెండు ఎన్నున్నానండి, దేవుని మాట చెప్పారు, ఆ మాట వినడానికి పలానా సమయంలో వెళ్ళాలన్న ఆలోచన కనీసపు జ్ఞానం లేకపోతే ఎలా వెళ్ళారు? ఎలా? అబ్రహాముని చూడండి, ఒక్కసారి చూడండి. 12వ అధ్యాయము
మొదటి వచనం ముందుగా చూసి ఆయన వయసు ఎంతో 4వ వచనంలోకి వెళ్దాం. ముందు ఒకటో వచనం అండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళు అంటున్నాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆయనతో ఏం చెప్తున్నాడు? దేవుడి యొక్క మాట ఏం చెప్తుంది? నాయన అబ్రహమ్మ, నేను చూపించే దేశానికి నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి? నీ ఇల్లు, నీ బంధువులు, నీకు ఆస్తులు ఐశ్వర్యాలు ఉంటే అవన్నీ విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళు? నేను ఎక్కడికి వెళ్ళమంటున్నానో ఆ ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి అంటున్నాడు. ఏ పరిస్థితుల్లో అబ్రాహ్మణుడు పిలుస్తున్నాడు? బాల్యంలో ఆయన పిలుస్తున్నాడు, యవన కాలంలో పిలుస్తున్నాడు, నడి ప్రాయంలో పిలుస్తున్నాడు. మనం ఆలోచిస్తే ఒక మాట చెప్తున్నాడు. 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము, అక్కడ పేరు మెన్షన్ చేసి ఉందండి, కరెక్ట్ గా చదవాలి. అబ్రాము అంటున్నాడు తప్ప అబ్రహాము అని ఇంకా ఆయన మాట్లాడడం లేదు. అంటే అక్కడ ఉన్న పదాన్ని మనం వినియోగించాలి తప్ప అబ్రహాము గారి కదా అనే మాట మనం ఉపయోగించుకోవద్దు. అర్థమవుతుందండి? చదవండి. ఏమంటున్నాడు? అబ్రాము అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము గారికి ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాడు? 75 సంవత్సరాలు. చాలా బలమైనడు అండి. అప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా కాలం ఉంది అని ఒకవేళ మనం అనుకుంటే, అబ్రహాము బతికిన కాలం తక్కువే. ఇప్పుడు 75 ఏండ్ల ఈడు, 75 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, అతను ఎలా ఉంటాడు? ఇప్పుడున్న పరిస్థితుల్లో 75 సంవత్సరాల వాళ్ళు ఎలా ఉంటారండి? ముసలికాల సమయంలో ఉంటారా, లేకపోతే యవన కాలంలో ఉంటారా? వాళ్ళు ముసలికాల సమయంలో ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళగలరా 75 సంవత్సరాలు? అందుకే ఏం చేసింది గవర్నమెంట్? ఇతను ఎందుకు పనికిరాడు కాబట్టి ఏం ఇస్తుంది? పెన్షన్ ఇస్తుంది. ఎందుకని? ఎక్కడికి వెళ్ళినా రూపాయి అనేది ఇతను చెల్లడు. ఎక్కడికి వెళ్ళినా ఈ కాగితం చెల్లదు కాబట్టి ఏం చేయాలి? ఇతనికి ఇంటి దగ్గర కూర్చోబెట్టి ఏమిస్తుంది? ఇప్పుడు పెన్షన్. ఎందుకు? నువ్వు పనికిరావు, ఎవరికి పనికిరావు కాబట్టి నేను నీకు డబ్బులు ఇస్తున్నాను అంటుంది. ఎంతకాల సమయం? పెన్షన్ ఎంతకాల సమయం? 60 లేదా 65 సంవత్సరాల నుండి ఉన్నవారికి పెన్షన్ అనేది ఇస్తుంది. అంటే వృద్ధాప్యంలో ఉన్నవారు ఈ లోకంలో, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి, ఈ లోకంలో వృద్ధాప్యం కలిగిన వారు పరిస్థితి ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఏదైనా ఒక మాంసపు ముక్క తినాలన్న పళ్ళు నాకు లేవు నాయన, నేను కొరకలేనని ఏం చేస్తూ ఉంటారు? చారణంతోనే తిని బ్రతుకుతూ ఉంటారు. అంటే మెత్తగా ఉండాలి వారికి. ఏదైనా దిగిపోయేదాన్ని తింటారు తప్ప గట్టి వస్తువులు కానీ బలమైన వస్తువులు ఏమీ కూడా వారు ముట్టుకోరు, వారు తినరు. ఎక్కడికైనా దూరం ప్రయాణించాలన్నా దూరం వెళ్ళలేని అవకాశం. పోనీ కూర్చుందాం, ఒక గంట అయినా కూర్చోలేని పరిస్థితి. పోనీ మాట్లాడదామంటే మాటల్లో కూడా ఏమొస్తూ ఉంటుంది? ఆయాసం వస్తూ ఉంటుంది. ఆయాసం వస్తూ ఉంటుంది. అంటే ఎలా ఉందండి? 70 సంవత్సరాల వయసు ఉన్న వారి పరిస్థితి లోకంలో ఉన్నవారిని మనం ఆలోచిస్తే, వృద్ధాప్యంలో ఏ మాట వినలేరు, ఏ మాట మాట్లాడలేరు, పరిగెడదామన్నా పరిగెట్టడానికి అవకాశం లేదు. కాళ్ళు అవయవాలలో బలహీనత ఉండడం వల్ల ఏది కూడా చేయలేని పరిస్థితి. పోనీ దేవుడి మాట విని వెళదామంటే వెళ్ళలేని పరిస్థితి. నేను రాలేను కదయ్యా, నేను ముసలివాడిని అంటున్నాడు. కానీ అబ్రహాం దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? దేవుడు నువ్వు వచ్చేయి అంటున్నాడు. ఎంత వయసు అయింది? 75 సంవత్సరాలు. అంటే మనకున్న కాలాన్ని బట్టి మనం ఒకవేళ ఆలోచిస్తే ఆయన సుమారుగా వృద్ధాప్యానికి దగ్గర అవుతున్న కాలం, వృద్ధాప్యానికి దగ్గర అవుతుంది. అలాంటి అబ్రహాము ఒకవేళ వారు ఉన్న కాలంలో అబ్రహాము కొంచెం బలంగా ఉన్న ఆయన కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అతనుకున్న పరిస్థితి ఏంటో ఒకసారి మనం ఆలోచిస్తే ఒక మాట చెప్తున్నాడండి. ఒక మాట రోమపత్రికలో ఒక మాట ఉంది చూడండి. రోమపత్రిక ఒకవేళ 75 సంవత్సరాల్లో బలంగా ఉన్న కొన్ని సంవత్సరాల తర్వాత అబ్రహాము
ఎలాంటి విధానంలో ఆయన ఉన్నాడో ఒకసారి మనం ఆలోచిస్తే ఒక అద్భుతమైన మాట దేవుడు ప్రస్తావిస్తున్నాడు ప్రియులారా. అసలు అబ్రహామునే ఎందుకు మనకి మాదిరిగా, అంటే పాత నిబంధనలు విశ్వాసులుగా పిలువబడుతున్న వారు ఇప్పుడుగా ఆ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామునే ఎందుకు విశ్వాసులకు తండ్రిగా ఆయన నియమించాడో ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. ముందుగా ఒక మాట చూడండి, 19వ వచనం. అబ్రహాము గారికి పిల్లల్ని ఇస్తున్న తరుణంలో, కుమారుణ్ణి ఇవ్వడానికి దేవుడు సిద్ధపడుతున్న తరుణంలో ఎలాంటి విశ్వాసంతో ఆయన ఉన్నాడు చూడండి ఒకసారి. 19వ వచనం అండి, 4వ అధ్యాయము రోమాపత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. మరియు అతడు అంటే ఎవరు? అబ్రహాము గారు. మరియు అబ్రహాము విశ్వాసమునందు బలహీనుడు కాక. ఒక మాట ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఏ మాట అది? తనకున్న నమ్మకం ఏమి లేదు ఆయనకి. బలహీనత లేదు, అంటే బలము లేని వాడిగా లేడు. తనకున్న నమ్మకం బలము లేనిదిగా ఉంది అని రమారమి అంటే సుమారుగా 100 ఏళ్ల వయసు గలవాడయుండి, ఎంతకాలం అంట? 100 సంవత్సరాలు వచ్చేసింది. అబ్రహాం గారికి వయసు ఎంతకాలం? 75వ సంవత్సరంలో నేను చూపించే దేశానికి వెళ్ళునాయన అన్న దేవుడు 100వ సంవత్సరంలో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు. ఆ 100వ సంవత్సరంలో 75వ సంవత్సరంలో పిలిచినప్పుడు ఆ ప్రయాణం చేసి ఎంతకాలం చేశాడు ఆయన? 75 నుండి 100 సంవత్సరాలు కదా. ఎంత ఈ గ్యాప్? 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల్లో ఆయనకున్న భక్తి, ఆయనకున్న విశ్వాసం, ఆయనకున్న దేవుని పట్ల ఉన్న అపారమైన ప్రేమ, ఒక పక్క వృద్ధాప్యపు అంచుల్లోకి వెళుతున్న తనకున్న బలహీనత విశ్వాసమందు లేదు అంటాడు. అంటే విశ్వాసమందు ఏమి లేదు దీనికి? బలహీనుడు కాక. దేని యందు? దేవుని పట్ల ఉన్న నమ్మకం యందు అబ్రహాము గారికి బలహీనుడుగా విశ్వాసమందు లేడంటండి. 25 సంవత్సరాలు, సుమారుగా 25 సంవత్సరాలు దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతుకుతూ ఉంటున్నాడు. దేవుడు చెప్పిన ప్రతి ప్రదేశానికి వెళుతున్నాడు. ఎలాంటి సమయం అది? వృద్ధాప్యపు అంచుల వరకు వచ్చాడు. అదే కదా నేను మెన్షన్ చేశాడు ఆయన. చూడండి ఏమంటాడు? రమారమి 100 ఏళ్ల వయసు గలవాడయుండి ఎప్పటికీ ఇదిగో ఆయనకి వచ్చిన వయసులో ఉన్నప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్లును. మృతతుల్యం అంటే చావుకు శరీరము దగ్గర పడుతుంది. అంటే ఏమవుతుంది? శరీరం అంతా ఏమవుతుంది? శరీరం అంతా ఏమవుతుంది? మృతతుల్యం అంటే శరీరం ఏమవుతుంది? మనలో ఉన్నదా? ఏమవుతుంది? పాలిపోయి ఉన్నది. ఈ చర్మం ఇలా అంటి పెట్టుకుని ఉంది కదండి ఎముకలకి. ఏమవుతుంది ఇప్పుడు? వృద్ధాప్యంలో ఉన్న వారికి లూజ్ అవుతూ ఉంటుంది. అవయవాలన్నీ కూడా ఏమవుతున్నాయి? లూజ్ అవుతూ ఉంటున్నాయి. అంటే ఏమంటారు చూడండి, మృతతుల్యము అంటే శరీరం కూడా పాడైపోయింది. పాడవడం అంటే రోగం వచ్చి కాదు. యవన కాలంలో ఉన్న వారి యొక్క శరీరం ఒకలా ఉంటుంది, వృద్ధాప్యంలో ఉన్న వారి యొక్క శరీరం ఒకలా ఉంటుంది. ఇప్పుడు మనకున్న శరీరం బలంగా ఉంటాం. కొద్ది సంవత్సరాలు పోయిన తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చేసిన తర్వాత మన శరీరం ఎలా ఉంటుందంటే అన్నీ కూడా ఏమవుతుంటాయి? లూజ్ అవుతూ ఉంటాయి. అది అంటున్నాడు మృతతుల్యం అంటే శరీరం కూడా ఏమవడానికి సిద్ధంగా ఉంది? మరణానికి దగ్గర అవుతుంది. అంటే ఏమవుతుంది? పండు బాగా మిగలముగ్గిపోయిందండి. పండు ఏమవుతుంది? ఇప్పుడు మనకు బాగా అర్థం కావాలంటే పండు ఏమవుతుంది? మిగలముగ్గిపోతుంది అంటే పడిపోవడానికి సిద్ధంగా ఉంది. అబ్రహాము గారు కూడా మరణానికి సిద్ధంగా ఉన్నారు. అది 100 ఏళ్ల వయసు గలవాడే అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును గాని
దేవుని వాగ్దానమును గూర్చి సందేశించలేదంటండి, సందేహింపలేదంటండి. దేవుడు ఇస్తానన్న వాగ్దాన్ని బలంగా నమ్మాడు. ఈ శరీరం గురించి ఏం ఆలోచించాడు? నా శరీరం కూడా వృద్ధాప్యంలో పండిపోయి ఉన్నాను కదా, నేను కూడా మరణానికి దగ్గర అవుతాను కదా అన్న ఆలోచనే ఆలోచించాడు తప్ప దేవుడు ఇస్తానన్న వాగ్దానం మాత్రం ఆయన సందేహించలేదు, అనుమానం పడలేదు. ఇస్తారంటావా? ముసలిగాల సమయంలో ఉన్నాను కదా, బిడ్డను ఇస్తారంటావా? వృద్ధాప్యంలో ఉన్న వారికి ఎవరైనా పిల్లలు అంటారా? నా భార్య గర్భం కూడా ఏమైపోయింది, ఉడికిపోయింది కదా. ముసలిగాల సమయంలో ఉన్న వారికి పిల్లలు ఎలా కనగలరు, పిల్లలు ఎలా పుట్టగలరన్న ఆలోచనే ఉన్నది తప్ప దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మాత్రం ఏం చేయలేదైనా అనుమాన పడలేదంటండి. అంటే అబ్రహాముకున్న విశ్వాసం చూడండి మనకు ఉంటుందా ప్రియులారా? ఆరోగ్యం బాగున్నప్పుడే మనం వినట్లేదు కదా, ఆరోగ్యం బాగాలేని పరిస్థితి అండి అబ్రహాము గారికి. మనకు మాదిరి కథ అయినా మన విశ్వాస జీవితాన్ని నిలబెట్టడానికి ఒక మాదిరి కథ. పాత నిబంధనలో ఉన్న అబ్రహాము ఈరోజు మనకెందుకు తనకున్న భక్తి మనం కూడా కలిగి ఉండలేకపోతున్నాం. మనం విశ్వాసులకు తండ్రి అంట. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా, ప్రభువుగా, రక్షకుడిగా మనం నమ్మిన మనం అబ్రహాము లాంటి విశ్వాసం మనకు ఉన్నదనుకోండి, మనం ఎవరికి పిల్లలు అవుతూ ఉన్నాడు? అబ్రహాము గారికి పిల్లలు అవుతాం మనం అందరం కూడా. మరి అబ్రహాము గారికి పిల్లలుగా మనం పిలవబడాలంటే మన తండ్రి అయిన అబ్రహాము ఎలా తన భక్తిని కొనసాగించుకున్నాడో, ఎలా తన భక్తిని నిలబెట్టుకున్నాడో, మనము కూడా అదే భక్తిని, అదే విశ్వాసాన్ని, శరీరం ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, మనం బలం ఉన్నా బలం ఉడికిపోయినా, ఈ విశ్వాస జీవితంలో నుండి తొలగిపోకుండా బలంగా ఉండాలి అని ఒక అబ్రహాము మనకు పాఠం చెప్తున్నాడు. ఆలోచిస్తే అర్థమవుతుందండి, ఆలోచించకపోతే ఎప్పటికీ అర్థం కాదు. ఈరోజు విశ్వాస జీవితాలు ఎందుకు లోకానుసారంగా నిలబడుతున్నాయంటే, ఈరోజు విశ్వాస జీవితాలు కలిగిన మనం లోకంలో ఉన్న వాటి వైపు ఎందుకు మనం ఆకర్షిస్తున్నామంటే, మనం దేవుని యొక్క మాట మనకి అర్థం కాలేదండి. వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాము 25 సంవత్సరాలు దేవుని మాట ప్రకారంగా బ్రతికి 100వ సంవత్సరంలో నాయన నీకు బిడ్డనిస్తానయ్యా అన్నప్పుడు అనుమానం పడలేదైనా? అనుమానం పడలేదైనా? ఇస్తాడంటావా ఎవడంటావా అన్న ఆలోచన లేదు. మనకైతే ఆరోగ్యం లేకపోయింది అనుకోండి, దేవుని నమ్ముకుంటున్నాను, దేవుని మాటలు వింటున్నాను, నా కుటుంబంలో పరిస్థితులు శ్రమలు ఎందుకు వస్తున్నాయి, నాకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నాను కదా, దేవుని కొరకు అదే ఇస్తున్నాను కదా, ఇది ఇస్తున్నాను కదా, నేను ఎందుకు ఇంత నా కుటుంబంలో కష్టాలు బాధలు ఎందుకు ఉన్నాయని మనం ఆలోచిస్తాం. దేవుని మీద నింద వేయాలని మనం సిద్ధపడతాం. కానీ అబ్రహాం అది చేయలేదే. అబ్రహాం ఒక మాటకి లోబడి తన జీవిత పర్యాంతము కూడానండి, మరణం దగ్గరయ్యేంత వరకు, మరణించేంత వరకు తనకున్న విశ్వాసం, తనకున్న నమ్మకం, దేవుడు ఇస్తానన్న వాగ్దానం పట్ల కానీ, దేవుడి పట్ల ఈయనకున్న ప్రేమ పట్ల కానీ, దేవుడు అబ్రహాం పట్ల చూపిన ప్రేమ పట్ల, కరుణ పట్ల కానీ ఏ ఒక్క సందర్భంలో కూడా అబ్రహాము ఎదురుగానే వెళ్ళాడు తప్ప ఎదురుగి చూడలేదండి. అందుకే పైన ఒక సందర్భం చెప్తున్నాడు చూడండి. పైన సందర్భం 15 వచనం ఒకసారి చూడండి. 17 వచనం ఇదిగో చూడండి, ఏమంటాడు? అబ్రహాము వారి గురించి మాట్లాడుతున్నాడు. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును. మృతులను ఏం చేస్తామంటాడట? మరణించిన వారిని తిరిగి సజీవులుగా జీవింపజేసేవాడును. లేని వాటిని ఉన్నట్టుగా, లేని వాటిని అంటున్నాడు. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైనా దేవుని ఎదుట. ఎవరి ఎదుటండి? దేవుని ఎదుట. దేవుని ఎదుటంటే దేవుడు ఏమన్నా తన ముందు ముఖాముఖిగా కనబడుతున్నాడా? లేడు. దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఎక్కడో ఉన్న ఆయన నా కంటికి కనబడకపోయినా, నాకు ఒక రూపముగా ఆయన ప్రత్యక్ష కాకపోయినా దేవుని ఎదుట అంటున్నాడంటే, దేవుడు పరలోకంలో ఉన్న ఆయన దేవుని మాటల ప్రకారంగా బ్రతకడమే దేవుని ఎదుట నిలబడుతున్నాడు. ఆయన
అబ్రహాము దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికి దేవుడు ఎదుట ఎలా ఉన్నాడు అంటున్నాడు? అతడు మన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అంటే అబ్రహాము అంటున్నాడు, అనేక జనములకు తండ్రిగా నియమించింది అని రాయబడి ఉన్నది. నీ సంతానము ఎలాగూ ఉండును అని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు. ఏ మాట చూడండి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్రహాము గారికి ఏమి లేదు కదా నిరీక్షణ అంటే ఎదురు చూడడానికి ఆధారం లేదు. ఇంకే చాలా జాగ్రత్తగా చూడండి. తన యొక్క వయసు మనం ఆలోచించాం. తాను వయసు వృద్ధాప్యానికి దగ్గరైపోతున్నాడు, అంటే మరణానికి దగ్గరైపోతున్నాడు అబ్రహాము. ఆ మరణానికి దగ్గర అవుతున్న తరుణం, ఆ మరణానికి దగ్గర అవుతున్న కొలది మొట్టమొదటిగా దేవుడు పిలిచిన ఆ పిలుపుకు లోబడి ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళిన అబ్రహాము ఆ మాటను పట్టుకుని అదే మాట ప్రకారం ఆయన మరణించేంత వరకు దేని మీద నమ్మకం కలిగి ఉన్నాడు ఆయన? దేని మీద నమ్మకం కలిగి ఉన్నాడు ఆయన? దేవుడి పట్ల తనకున్న విశ్వాసం ఒక్క అంచు కూడా కదలకుండా ఉండడండి. తనకున్న నమ్మకం దేవుడు కంటికి కనబడకపోయినా, ఆధారం అనేది లేకపోయినా, తాను నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, అంటే ఎదురు చూడడానికి అవకాశం లేనప్పుడు ఆయన నిరీక్షణ ఎదురు చూస్తూ తన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడంటండి. ఆధారం లేనప్పుడే అంత ఉన్నతంగా నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నప్పుడు పరలోకం ఆయన కంటికి కనబడకపోయినా, ఆయన చూడకపోయినా పరలోకం ఉంది, నా దేవుడు కంటికి కనబడకపోయినా నన్ను పుట్టించిన దేవాతి దేవుడు ఉన్నాడన్న నమ్మకంతోనండి తన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించి ముందుకు కొనసాగాడు అబ్రహాము. మన పరిస్థితి ఏంటంటే లోకపు పరిస్థితి మారుతున్న కొలది మన భక్తి జీవితం ఏమైపోతుందో చెప్పమంటారా? బలహీనమైపోతూ ఉంటుందండి. దేన్ని బట్టి? లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి, మన కుటుంబాలలో జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం కూడా లోకాన్ని చూసి రాను రాను మన విశ్వాస జీవితం కూడా ఏమవుతూ ఉంటుంది? బలహీనపడిపోతూ ఉంటుంది. ఇదే మనమా భక్తులు? మనమా విశ్వాసం అంటే మనం అవుతామా ప్రియుల? విశ్వాసులుగా మనం పిలబడగలమా? అబ్రహాము ఎక్కడ, మనం ఎక్కడ? చూడండి, అబ్రహాముకున్న విశ్వాసం ఎక్కడ, మనకున్న విశ్వాసం ఎక్కడ? అబ్రహాము అంత పరిస్థితిలో అంత బలంగా నిలబడిపోయాడండి. ఎదుగుతున్నాడు తప్ప తగ్గడం అనేది లేదండి. దేవుడి యొక్క విషయంలో ఎదుగుతూ ఉంటున్నాడు. అందుకే అబ్రహాము అంటున్నాడు, అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు దేవుడు. స్నేహితుడు అని దేవుడే ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాడంటే అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసం ఒకసారి మనం ఆలోచించాలి. అబ్రహాము ఏది కనబడకపోయినా దేవుడు ఉన్నాడు అని, అబ్రహాముకి ఏది కనబడకపోయినా పరలోకం ఉంటే నేను అక్కడికి వెళ్ళాలి మరణం ద్వారా, మరణించిన తర్వాత నేను ఆ పరలోకానికి వెళ్ళాలన్న నిరీక్షణతో అండి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడంట అబ్రహాము అంటున్నాడు. మరియు అతని విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతూల్యమైనట్టు, శారా గర్భమును మృతతూల్యమైనట్టు ఆలోచించును. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన, చూడండి ఏమంటాడు, నాకు వృద్ధాప్యపు అంచులు దగ్గర పడుతున్నా, నాకు బిడ్డలు ఈ కాలంలో ఇవ్వడం ఏంటి దేవా? నాకు ఈ కాలంలో ఇవ్వడం ఏంటి? ఎవరైనా వృద్ధాప్యంలో ఉన్నవారు బిడ్డలను కనగలరా అని ఒకవేళ మనం అడగొచ్చు. అని అది అడగకుండా వాగ్దానం ఇచ్చిన ఆయన ఇచ్చిన మాట నెరవేరుస్తాడన్న రూఢి, అంటే ఖచ్చితంగా విశ్వసించి నమ్మి దేని వల్ల బలం పొందుకున్నాడంట ఆయన?
విశ్వాసము వలన తన బలాన్ని పొందుకున్నాడంటండి. అంటే విశ్వాసం ఎంత గొప్పదో ఆలోచించండి. అంటే దేవుని పట్ల ఉన్న నమ్మకం, దేవుని పట్ల కలిగి ఉన్న విశ్వాసం మనం బలంగా నమ్మగలిగితే ఆ యొక్క విశ్వాసమే మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? బలపరుస్తూ ఉంటుంది. ప్రియులారా, బలపరుస్తూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది. మనలో నుండి రోగాలు వచ్చినాయి అనుకోండి, మనలో ఆ రోగాలను తట్టుకునే ఒక శక్తి ఉండాలి. దాన్నే వ్యాధి నిరోధక శక్తి. అది లేకపోయింది అనుకోండి, మనం ఏమవుతుందో చెప్పమంటారా? నీరసపడిపోతూ ఉంటాం. ఇంకా ఇంకా మనం ఆలోచిస్తే మరణానికి దగ్గరైపోతూ ఉంటాం. అంటే ఏముండాలి మనకి? వ్యాధిని తట్టుకునే, వ్యాధిని నిరోధించే శక్తి ఉంటే మనం ఆరోగ్యంగా ఉండగలం. ఎన్ని రోగాలు వచ్చినా తట్టుకోగలం. ఎన్ని మన మీద ఉచ్చుగా పడుతున్నా మనం నిలబడాలి అంటే మనకి ఏముండాలంటే ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. అంటే వ్యాధిని నిరోధించే శక్తి ఉంటే మనం బలంగా ఉండగలం. ఇక్కడ అంటున్నాడు, నాయన ఈ భూమి మీద శరీరానికి వస్తున్న రోగాల్ని తట్టుకోవడానికి నీకు వ్యాధి నిరోధక శక్తి ఉండాలని నువ్వు ఎలాగైతే ఆలోచిస్తున్నావో, విశ్వాస జీవితంలో కూడా నీ విశ్వాసాన్ని బలపరిచేది ఒకటి ఉండాలి. అది ఏంటి? విశ్వాసం. ఎవరి పట్ల? నీ పట్ల నీకు ఉండాలి. నేను ఖచ్చితంగా సరైన మార్గంలో వెళ్ళగలుగుతున్నాను, ఖచ్చితంగా దేవుని మాటల ప్రకారంగా నేను లోబడగలుగుతున్నాను, ఖచ్చితంగా దేవుని యొక్క మాటల ప్రకారంగా ఒక అబ్రహాము ఉన్నట్టుగా నేను ఉండగలిగితే నా విశ్వాస జీవితం ఏమవుతుంది? నా విశ్వాసం వలన నేను బలాన్ని పొందుకోగలను. నా విశ్వాసం వల్ల నేను బలహీనుడు కాక నా విశ్వాసాన్ని బట్టి నా తండ్రి అయిన దేవుని పట్ల నేను కలిగి ఉన్న విశ్వాసం నేను బలంగా నమ్మగలిగితే ఆ విశ్వాసమే నన్ను బలపరుస్తుంది అన్న ఆలోచన విధానం ఎంత ముందుకు ఉందండి? ఎంతమందికి ఉందండి? రోజు రోజుకి మనం నీరసపడిపోతున్నామంటే మన విశ్వాసం మనం బలపడుతుందా? ఎందుకు బలపరచలేకపోతుంది? ఎందుకు బలపరచలేకపోతుంది? ఇక్కడ ఉన్న మనకి 30, 35, 40, 45, 50 ఇన్ని సంవత్సరాలు కదండి మన దగ్గర ఉన్నాం. మనకి 18 నుండి అలాగే చిన్న వయసు నుండి ఉన్న బిడ్డలు ఉన్నాము. బాల్యము, యవ్వనము, నడిప్రాయము, వృద్ధాప్యంలో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నాం. మరి అబ్రహాము యొక్క స్థితి మనం ఆలోచిస్తే మనకంటే అబ్రహాము వయసు ఉన్నవాడా, వయసు తక్కువైన వాడైనా? వయసు తక్కువ, వయసు ఎక్కువైన వాడు మనకంటే. కానీ మనం అబ్రహాం కంటే వయసు ఎక్కువైన వాళ్ళమా, తక్కువగా ఉన్న వాళ్ళమా? తక్కువగా ఉన్నా. మనకి ఇంకా ఉండాలో ఆలోచించలేదు కదా. అంటే దేవుని మాట మనకు అర్థమవుతుందంటే అర్థం కావట్లేదండి, అర్థం కావట్లేదు. మరి అబ్రహాము గురించి రోమపత్రిక అంటే కొత్త నిబంధనలో ఎందుకు రాయించిందంటే, పరిశుద్ధాత్ముడి బోధలో ఎందుకు రాయించున్నాడంటే నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని బలపరచడానికి రాయించింది కదా. ఎప్పుడో ఉన్న అబ్రహాము పాత నిబంధనలో, కొత్త నిబంధనలో రోమపత్రిక ద్వారా మాట్లాడుతున్నాడంటే అబ్రహాముల నువ్వు నేను బ్రతకాలని. అబ్రహాముల మన శరీరం కృషించిపోతున్నా, మన శరీరం వృద్ధాప్యానికి చేరుతున్నా, మన శరీరం మరణానికి, సమాధికి దగ్గర అవుతున్నా నీ విశ్వాసం ఎలా ఉండాలి? నువ్వు ఎప్పుడైతే దేవుని మాట విన్నావో ఆ మాట ఎప్పటి వరకు ఉండాలి? నువ్వు చచ్చేంత వరకు నువ్వు నిలబడితేనే నువ్వు ఉన్నతంగా దానిద్దరు. అంటే చచ్చేంత వరకు అబ్రహాము కొద్ది రోజులు బాగుండి కొద్ది రోజులు బలహీనంగా ఉన్నాడా? లేదండి. ఆయన 75వ సంవత్సరంలో పిలువబడ్డాడు. ఆయన చచ్చేంత వరకు అదే విశ్వాసాన్ని కంటిన్యూ చేశాడు, అదే నిరీక్షణ కలిగి ఉన్నాడు. వృద్ధాప్యపు అంచులకు వెళుతున్న మనం ఏం ఆలోచిస్తామంటే నా పిల్లలకి అది చేయాలి, నా పిల్లలకి ఇది చేయాలి, నా కుటుంబానికి అది చేయాలి, ఇది చేయాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. బాగున్న పరిస్థితుల్లో కూడా మనం ఏం ఆలోచిస్తాం? పరలోకం గురించి ఆలోచన లేదు. కానీ యేసు ప్రభుకి పరలోకానికి వెళ్ళిపోవాలి నేను అంటాను. మరి నువ్వు నేను ఎక్కడికి వెళ్ళాలని మనం అనుకుంటున్నాం? ఎక్కడికి వెళ్ళడానికి దేవుడు మాటల దగ్గరకు వస్తున్నామంటే పరలోకానికి కాదన్నమాట. దేవుని మాటల దగ్గరకు వచ్చేసరికి పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడడానికి కాదన్నమాట, లోకం వైపు చూడడానికి. మనం అంతా లోకంలో అందరూ చూస్తూ ఉంటున్నారండి. లోకంలో ఉన్న వారికి నిరీక్షణ లేదు. పరలోకాన్ని మాటలు వింటున్న మనకి ఒక నిరీక్షణ ఉంది. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేదు. నీకు నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు నువ్వు నిరీక్షణ కలిగే చచ్చేంత వరకు నిలబడితే పరలోకానికి వెళ్ళగలవు. కిందే ఉంటాను చూడండి. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడును, అది అతనికి ఎంచబడినవని
అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును. చూడండి, అబ్రహాము గారికి ఒక్కడికే కాదు, అబ్రహాము గారికి ఒక్కడికే. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మి దేవుడు నా శరీరం కృషించిపోతున్నా దేవుడు ఇస్తానన్న వాగ్దానం నెరవేర్చగలిగే సామర్థ్యం ఆయనకుంది. ఎందుకని మృతులను సజీవులుగాను లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు ఆయన ఎందు నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ నమ్మకం ఏం కలిగించింది తనకి? నీతి. ఆ నీతి అబ్రహాము గారికి మాత్రమేనా అంటే కింద ఏమంటున్నాడు? అది 23 వచనం, అది అతనికి ఎంచబడును అని అతని నిమిత్తము మాత్రమే కాదు. ఏది 22 వచనంలో? అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడును. ఆయన నీతి కలిగి ఎలా ఉన్నాడు? దేవుని మాట నమ్మడు, దేవుని మాటకు లోబడ్డాడు. అది అతనికి ఏమైంది? దేవుని మాట విని వాటికి లోబడడం వల్ల అతనికి ఏం కలిగింది అంటున్నాడు? నీతి కలిగింది. మరి మనకి కూడా ఆ నీతి కలగాలంటే మనం ఏం చేయాలంటున్నాడు? కింద చెప్తున్నాడు మనకి 22 వచనం, 23 అది అతనికి అంటే అబ్రహాముకి ఎంచబడునని. ఏది ఎంచబడ్డది? నీతి. అది చదవాలన్నమాట. అది అంటే నీతి అబ్రహాముకి 23 వచనం, నీతి అబ్రహాముకి ఎంచబడును అని అబ్రహాము నిమిత్తము మాత్రమే కాదు. అది అబ్రహాము గారికి మాత్రమే కాదు. అబ్రహాము దేవుడి మాట విన్నాడు, ఆ మాట ప్రకారంగా బ్రతికాడు కనుకనే నీతి వచ్చింది అని నువ్వు అనుకుంటే అది అతనికి మాత్రమే కాదయ్యా, అది మనకి కూడా వర్తిస్తుంది అని చెప్పినాడు. ఆ నీతి నీకు నాకు రావాలంటే నువ్వేం చేయాలి చెప్పినట్టు కింద? మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వారి యందు విశ్వాసము ఉంచిన మనకును ఎంచబడును అని మన నిమిత్తము కూడా. వాటి వండర్ఫుల్ అండి, ఎంత గొప్ప మాట మాట్లాడుతుంది చూడండి. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అన్ని విషయాలలో కూడా 100కి 100% నమ్మి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఒక పిచ్చివాడు వెళ్ళిపోతున్నట్లుగా వెళ్ళిపోయాడండి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి. పసి పిల్లవాడిని మరి నాయన అక్కడికి వెళ్ళని మనం ముందు మాట్లాడతాం, మళ్ళీ ఇక్కడికి వచ్చేలా ఉంటాం. ముందు అక్కడికి వెళ్ళమంటాం, ఎక్కడికి వచ్చేమంటాం. ఆ పిల్లవాడు ఏం చేస్తూ ఉంటాడు? అక్కడికి వెళ్తాడు, మళ్ళీ మన దగ్గరికి రమ్మంటే వస్తూ ఉంటాడు. ఒక చిన్న పిల్లవాడి లాంటి మనస్తత్వం కలిగిన అబ్రహాము ఒక చిన్న పిల్లవాడిలా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి పరుగు అని వెళ్ళిపోతున్నాడు తప్ప దేవా అక్కడికి వెళితే నా పరిస్థితి ఏంటాయి కానీ అనుమానం అనేది పడలేదు. ఈ అనుమానం నీకు ఉండకూడదంటున్నాడు, ఈ అనుమానం మనకు ఉండకూడదంటున్నాడు. ఈ అనుమానం ఉండకుండా అతనుకున్న బలం ఏంటి అంటే నమ్మకం. ప్రియులారా, నమ్మకానికి అమ్మ వంటిది అని రకరకాల లోక సంబంధమైనవి చెబుతూ ఉన్నారు. నమ్మకానికి అమ్మ వంటిది మన ఫలానా సిమెంట్ అంటున్నారు. మన ఇల్లు బలంగా దృఢంగా నిలబడాలంటే నమ్మకానికి చాలా గొప్పది ఫలానా సిమెంట్ అంటున్నారు. రకరకాల ఎన్నో మాటలు ఈ సమాజంలో అనేక మనుషులు మాట్లాడుతూ ఉంటున్నారు. కానీ దేవుడు అబ్రహాము గురించి ఏం మాట్లాడుతున్నాడంటే అబ్రహాముకి బలం ఏంటో తెలుసా? తనకున్న విశ్వాసం. ఎవరి పట్ల? తన పట్ల తనకుంది. నేను ఏది ఒక పనికి రాకుండా నేను ప్రయాణం చేయట్లేదు. నేను ఊసు పట్టగా ఎవరో చెప్తున్నారు, కనపడకుండా ఎవరో చెప్తున్నారు, నేను వెళ్ళిపోతాను, ఒక పిచ్చోళ్ళకి నేను వెళ్ళిపోతలేదు. నాకు ఒక నిరీక్షణ ఉందంటాడు అబ్రహాము. ఎప్పుడు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఉన్నదా? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నాకు నిరీక్షణ ఉందని తనకు తానుగా నిలబడడానికి ప్రయత్నిస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? మళ్ళీ దేవుని పట్ల 100కి 100% నమ్మకాన్ని కలిగి ఉంటాడు. మరి నీకు ఏ నమ్మకం కలిగి చూపిస్తున్నాడు? ఒకప్పుడు అబ్రహాముకు ఆ నమ్మకం అయితే ఇప్పుడు నీకున్న నమ్మకం ఏంటి? అదే చెప్తున్నాడు. మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి. ఎక్కడి నుండి? ప్రభు అయిన యేసుని ఎక్కడి నుండి లేపాడు దేవుడు? మృతులలో నుండి. భూమి మీద ధనవంతులు, మేధావులు చాలా మంది మరణించారు. రాజులు, అధికారులు ఎంతో మంది మరణించారు.
లేచాడు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క మట్టిలోనే ఉన్నారు తప్ప ఆ మట్టిలో ఉన్న వారందరినీ ఏమంటున్నాడు? మృతులు, మరణించిన వారు, చచ్చిపోయిన వారు సమాధిలో ఉన్నారు. ఆ సమాధిలో నుండి మన ప్రభు అయిన యేసును లేపిన వాడే ఉన్నాడు. చూసారా ఏమంటున్నాడు? సమాధిలో నుండి ఎవరు లేపారట? మన ప్రభు అయిన యేసును లేపిన వాడి యందు ఎందుకో విశ్వాసం ఉంచాలంటే అండి, ఉంచగలుగుతున్నావా చెప్పండి? ఉంచగలుగుతున్నావా? యేసు ప్రభువుని లేపిన వాడు ఒకడు ఉన్నాడు. ఎవరైనా ఎవరు? యేసు ప్రభువుని లేపిన వాడు ఎవరు? దేవుడు. ప్రియులారా, యేసు ప్రభు గారు తనకు తానుగా లేచేశాడా? సమాధిలో నుండి యేసు ప్రభు గారు తనకు తానుగా లేచాడు అని చాలా మంది చెప్తున్నాడు భూమి మీద. యేసు ప్రభు తనకు తానుగా లేవలేదు. యేసు ప్రభుని లేపాడు ఒక ఆయన. లేపాడు యేసు ప్రభు ఎక్కడి నుండి? సమాధిలో నుండి. సమాధిలో నుండి యేసు ప్రభుని లేపాడు. మరణించిన యేసు క్రీస్తుని సమాధిలో పెడితే సమాధిలో నుండి తిరిగి లేపాడు దేవుడు. ఆ తిరిగి లేపిన వాడి యందు మనం ఏముంచాలంటున్నాడు? నమ్మకము అంటున్నాడు. నమ్మకం. ఇది ఉందా? మనకుందా ప్రియులారా? మనకుంటే మనం ఏం చేస్తామని చెప్పమంటారండి? దేవుడు తన కుమారుణ్ణి లేపాడు కదా, నేను మరణించిన లేపుతాను ఆ నమ్మకం నాకు ఉంది అని మనం ఏం చేస్తామంటే దేవుడికి విలువిస్తామండి. దేవుడికి విలువిస్తాం. దేవుడి మాటకు విలువిస్తాం. దేవుడి మాటలు వెళ్ళడానికి ఎక్కడికన్నా వెళ్ళడానికి సిద్ధపడతాం. ఈ దేవుడి మాట పని చేయాలన్న ఆత్మతో ఆసక్తితో రండి పరుగు పెట్టడానికి మనం సిద్ధపడతాం. మనకి ఏ నమ్మకం లేదో చెప్పమంటారా? నేను చచ్చిపోయినా నేను లేవను అన్న నమ్మకంలో మనం ఉన్నాం. అబ్రహాం అనుకున్నాడా? అబ్రహాంకి అనుమానం రాదా చెప్పండి? ఇప్పుడు ఉన్న ముసలివాడికి అనుమానం వస్తుందా రాదా? తాత చచ్చిపోయిన తర్వాత మరో బతుకుని తాత అన్న ఉండిపోయి ఏమంటాడు? నవ్వుతూ ఉంటాడు. ఎందుకని? చచ్చిపోయిన తర్వాత బతుకుంటాడు ఇక్కడ బాబు. మా వాళ్ళు చాలామంది చచ్చిపోయారు, అనేక చావులు నేను చూశాను. ఎవడో లేవలేదే, ఎవడో లేవలేదు. లేవలేనప్పుడు నేను చచ్చిపోతే మళ్ళీ బతుకుందంటున్నాను ఏంటారా పిచ్చోడా అంటాడు. ఇప్పుడున్న ముసలి వాళ్ళని అడిగేవనుకో ఇదే మాట చెప్తూ ఉంటాడు. లోకంలో ఉన్నవాడి ఇదే అంటాడు. ముసలకాల సమయం చావు దగ్గర అవుతున్న వాడు కూడా ఇదే మాట మాట్లాడతాడు. కానీ మనకేమున్నది? నిరీక్షణ. ఆధారం ఉందా మన నిరీక్షణకి? అబ్రహాము యొక్క నిరీక్షణకి ఆధారం లేదంటున్నాడు. మనకు ఉందా లేదంటారా నిరీక్షణకి ఆధారం? మనకు ఉందా లేదా ఆధారం? మన నిరీక్షణకి ఆధారం లేదా? ఏంటి ఆధారం? ఏంటి ఆధారం? ఇప్పుడే చదువుకున్నాం మనం. ఏంటి ఆధారం? మన ప్రభు అయిన యేసు క్రీస్తుని మృతులలో నుండి లేపాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తుని, మరణించిన యేసు క్రీస్తుని, ప్రజలందరి పాపాల నిమిత్తం మరణించిన యేసు క్రీస్తుని సమాధిలోనే వెళ్ళాడు. సమాధిలో నుండి తిరిగి యేసు క్రీస్తుని, మరణించిన యేసు క్రీస్తుని తిరిగి లేపాడు. ఉందా ఆధారం? ఆధారం ఉందా? మరి ఆధారం లేనప్పుడు, ఎంత బలంగా ఉన్నప్పుడు, ఆధారం ఉన్నప్పుడు విశ్వాసి బలంగా ఉండాలో ఉందంటారా? ఉండాలి. ఉందా? మరి మనకు ఉందా చెప్పండి? కష్టాల్లో బలహీనపడిపోతూ ఉంటాం. సమస్యలు వచ్చేసరికి బలహీనపడిపోతూ ఉంటాం. భర్త తిట్టాడని, భార్య తిట్టిందని, పిల్లలు ఏదో అంటున్నారని, పిల్లలు ఏది చేయట్లేదని మనం రకరకాల మన విశ్వాస జీవితంలో మనం తొలగిపోతున్నామే. క్రైస్తవులుగా క్రీస్తు నేర్పిన పాఠం ఏంటి ప్రియులారా? ఒక భక్తుడైన పౌలు ఒక అబ్రహాము గురించి నిరీక్షణ అంటే ఆధారం ఇది నాయన. అబ్రహాము గురించి చెప్పి తిరిగి మనకి కూడా ఒక నిరీక్షణ ఉందయ్యా. ఆ నిరీక్షణ ఆధారమే మన ప్రభు. మన ప్రభువుని దేవుడు లేపాడు. నిన్ను నన్ను లేపుతాడన్న నమ్మకంతో వాళ్ళందరినీ ఎలా చైతన్యపరుస్తున్నాడు చూడండి ఒక పౌలు గారు. మరి మనం ప్రియులరా, మనం రోజు రోజుకి చిన్నపిల్లలైనా రోజు రోజుకి తెలియని వారిగా ఉండాలి. మనం చెప్పండి. బైబిల్ మన చేతుల్లో ఉన్నప్పుడు, ఆధారం మన చేతుల్లో ఉన్నప్పుడు, ఇన్ని ఆధారాలు దేవుడు మనకి పెట్టినప్పుడు మనం ఎలా బలంగా ఉండాలి? ఎంత బలంగా ఉండాలి? అబ్రహామే అంత బలంగా ఉన్నాడే. వృద్ధాప్య జీవితంలో అబ్రహాముకి ఎంత బలం ఎలా వచ్చింది పిల్లల? ఆలోచించండి. వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాముకి ఎంత బలం ఎలా వచ్చి ఉంటుంది? ఎలా నమ్మగలిగాడు అబ్రహాం? భార్య తిట్టదా చెప్పండి? భార్య తిట్టదా? తన బంధువులు తిట్టుంటారా అబ్రహాముని? ఎంతమంది తిడుతున్నారు? ఎక్కడ పిచ్చోడు, ఇక్కడ ఎవరో రమ్మన్నారని ఎక్కడికో పోతున్నాం, ఇక్కడ పిచ్చోడా? ఆస్తులు, ఐశ్వర్యాలు, బంధువులు, రక్త సంబంధికులు ఈ యొక్క ప్రదేశంలో ఈ దేశాన్ని విడిచిపెట్టి, నువ్వు పుట్టిన దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికో పోతున్నావు ఒక పిచ్చోడులా, పిచ్చివాడా? బుద్ధి జ్ఞానం లేదని వారు అన్నీ ఉంటారా చెప్పండి? తన భార్య ఏంటి అబ్రహాం అని? ఏంటి అబ్రహాం? నువ్వు ఏంటి అసలు? నువ్వు ఏం చేస్తున్నావు? అసలు
ఏం చేస్తున్నాం? పిల్లల కొరకు ఆస్తులు సమకూర్చాలి, లేకపోతే మన బంధువుల కొరకు ఆస్తులు సమకూర్చాలి. కానీ ఒక పిచ్చోళ్ళ అన్ని వదిలిపెట్టి దేశ దిమ్మరగా వెళ్ళిపోతున్నాం ఏంటి అబ్రహాం అని ఇన్ని నిందలు అపనిందలు పడుతున్నా తన నుండి తొలగిపోయేది ఏంటండి? నిరీక్షణ, విశ్వాసం. లేనప్పుడు ఆధారం లేదు. ఎవరో ఆనాడు చచ్చిపోయిన వాడు ఎవరో లేవలేదు. అప్పుడున్న ఆధారం లేదు ఆయనకి. ఇప్పుడున్న క్రైస్తవుడికి ఆధారం ఉంది. ప్రపంచ మనుషులందరికీ ఒక ఆధారం ఉంది. ఏంటయ్యా ఆధారం అంటే నీలో నుండి నాలో నుండి తొలగిపోకుండా రెండు ఉండాలి. ఒకటి విశ్వాసము, రెండు నిరీక్షణ. ఈ విశ్వాసం నిన్నేం చేయాలి? బలహీనపడుతున్న సందర్భాలలో ఈ యొక్క విశ్వాసం ఏమవుతూ ఉండాలి? బలపరుస్తూ ఉండాలి. బలపరుస్తూ శరీరము బలహీనపడుతున్నప్పుడు వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి మందులు వాడమంటూ ఉంటారు. మందులు ఆ వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే బలంగా ఉంటుందో మన శరీరాన్ని ఏం చేస్తూ ఉంటుంది? బలపరుస్తూ ఉంటుంది. అలాగే మన విశ్వాస జీవితంలో మనం బలపడడానికి ప్రభువుని దేవుడు లేపాడు. నన్ను లేపుతాడన్న నమ్మకం నాకు ఉంది. నేను నమ్మకంగా బ్రతకాలి. అది దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలి. పరలోకం వెళ్ళాలి. పరలోకం నేను చూడలేదు కానీ నేను వెళ్ళాలి అన్న ఆ నిరీక్షణతో విశ్వాసిగా మనం ఉండాలని ఈ మాట చెప్తున్నాడు. అర్థమవుతుందండి? అంత గొప్ప మాట ఆయన మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం ఆలోచించాలి పిల్లరా. ఆయన మన అపరాధములను ఎవరు? యేసు ప్రభువు వారట మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై. ఏంటండి ఈ మాటలు? మన అపరాధాల నిమిత్తం చచ్చిపోయాడైనా మనం నీతిగా మనం ఉండాలి అని, మనం నీతిమంతులుగా మనం పిలువబడాలని దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఏం చేస్తున్నాడు? లేపాడు. మన కొరకు చనిపోయాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి లేపబడ్డాడంటండి. చూసారు, అబ్రహాము ఒకనాడు అవిశ్వాసంతో ఉన్నాడు. ఇప్పుడు మన ప్రభువు మనల్ని మన కొరకు మనం చేసిన అపరాధాల కొరకు మరణిస్తే మనల్ని నీతిమంతులుగా చెయ్యాలి అని, మనం పాపంలోకి వెళ్లకుండా పరిశుద్ధులుగా మనం తీర్చిదిద్దబడాలని ఆయన లేపబడ్డాడు. సమాధిలో నుండి ఎందుకు లేచాడంటే మనం పాపులుగా ఉండిపోకూడదని, నీతిమంతులుగా మనం ఉండాలని. మరి ఎలా ఆలోచించాలో చెప్పండి ఒకసారి. మన విశ్వాస జీవితాన్ని ఎలా నిలబెట్టుకోవాలో ఒకసారి ఆలోచించండి. అబ్రహాము లాంటి విశ్వాసం మనకుంటే పరలోకానికి వెళ్ళడం. దేవుడి పట్ల మన విశ్వాసం కలిగి ఉంటే, దేవుడు తన కుమారుడైన క్రీస్తును లేపాడు, నన్ను లేపుతాడన్న నమ్మకం ఎప్పటి నుండి నా బలంగా ఉండాలండి. బలంగా ఉండాలి. ఒక పునాది మీద ఇల్లు కట్టబడి ఎంత బలంగా అయితే ఉంటుందో మనకి బలం దేని మీద ఉండాలి చెప్పమంటారా? దేవుని పట్ల ఉండాలి పిల్లలు. దేవుని పట్ల, ప్రభువు పట్ల. ప్రభువు నా పాపం కొరకు మరణించాడు. ప్రభువు నా పాపం నుండి నీతిమంతులుగా నన్ను తీర్చిదిద్దడానికి ప్రభువు తన తండ్రి చేత లేపబడి నాకు నీతిని కలుగు చేశాడు. ఈ నీతిని నేను కొనసాగించుకోవాలన్న ఆలోచన మనకు ఉంటేనే పరలోకానికి వెళ్ళగలం. లేదంటే పాతాలని చేరుకోవాలి. కాబట్టి చిన్నపిల్లల మనం ఉండకుండా ఒక పెద్దవాడిగా అబ్రహాము వృద్ధాప్యంలో ఉండి కూడా ఇంత బలంగా ఉన్నప్పుడు నాకు 30 సంవత్సరాలు ఉన్నాయి, 32 సంవత్సరాలు ఉన్నాయి, 35 సంవత్సరాలు ఉన్నాయి, 40 సంవత్సరాలు ఉన్నాయి, 45 సంవత్సరాలు ఉన్నాయి, 50 సంవత్సరాలు ఉన్నాయి కదా, నేను ఎందుకు బలంగా లేకపోతున్నాను అన్న ఆలోచన మనకి ఎందుకు రావట్లేదండి? లోపంలో ఉన్న వాటి కొరకు ఆలోచిస్తున్నాం. అది ఆలోచించలేకపోయినా మనం చచ్చిపోతుంది. కానీ దేవుడి పట్ల నమ్మకం, పరలోకానికి వెళ్తానన్న, పరలోకంలో ఉన్న దేవుడిని చూస్తానన్న నిరీక్షణ మనకు లేకుండా మనం చచ్చిపోతేనండి భారతదేశం తీసుకున్న పాపాలను జరుగుకోవాలి. అటువంటి పరిస్థితి మనకు వెళ్లకుండా ఉండడానికి పాత నిబంధనలు ఉన్న భక్తుడైన అబ్రహాం గురించి కొత్త నిబంధనలో అబ్రహాము చూపిస్తూ ఎవరు చూపించాడు? మళ్ళీ మనకి యేసు ప్రభు ఎందుకు చూపించాడు? ఒకనాడు అబ్రహాముకి దేవుని మాటే ఆధారం, కానీ ఈరోజు మనకి ఆధారం ఎవరు? యేసుక్రీస్తుని లేపినవాడు ఎవరు? దేవుడు. ఆ దేవుడు నీ ప్రభుని లేపాడు, నిన్ను లేపుతాడు. చివరగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, చివరగా మాట చదివి నేను ముగ్గు చేస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం.
6వ అధ్యాయము 14 వచ్చింది. చాలా జాగ్రత్తగా చూడండి ఏమంటున్నాడు. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి. నమ్మగలమా ఈ మాట? మనం నమ్మగలమా చెప్పండి? దేవుడు ఏం చేశాడట? ప్రభువుని అంటే యేసుక్రీస్తు అనే తన కుమారుడైన క్రీస్తుని దేవుడు లేపాడు తప్ప ఈయనగా లేవలేదు. దేవుడు ఉన్నాడు ప్రపంచానికి ఒక్కడే. ఆ దేవుడే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని లేపిన వాడు ఎవరు? దేవుడు లేపాడు కనుక మనలను కూడా అంటున్నాడు చూడండి. మనలను కూడా తన శక్తిని బట్టి ఎవరిని లేపుతాడు. నమ్ముతున్నావా? నమ్ముతున్నామేనా మనం? చెప్పనమ్మా, నమ్ముతున్నావా? మన ప్రభు, మన దేవుడట, మనల్ని పుట్టించిన తండ్రట తన కుమారుడైన క్రీస్తుని సమాధిలో నుండి లేపాడట. మళ్ళీ ఏమన్నాడు మన గురించి? నా కొడుకుని సమాధి నుండి లేపాను, నాయన మిమ్మల్ని కూడా లేపుతాను, ఆ శక్తి నాకు ఉంది అన్నాడు. నమ్మాలా వద్దా? నమ్ముతామా? నమ్మితే ఎలా ఉంటుంది విశ్వాస జీవితం? అబ్రహాములా ఉంటుంది. నమ్మితే ఎలా ఉంటుంది మన విశ్వాస జీవితం? యేసు ప్రభువులా ఉంటుంది. ఎలా? యేసు ప్రభు ఎలా ఉంటుంది? నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటే నిన్ను నన్ను ఏమంటున్నాడు? నువ్వు రావాలరావు అక్కడికే, సిద్ధపడు అంటున్నాడు. అబ్రహాం చెప్తున్నాడు, ఒరే నేను పిచ్చివాడిని కాదు, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నేను పిచ్చివాడిని మీరు అనుకుంటున్నారేమో. నాకు ఒక నిరీక్షణ ఉంది, ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకమే నన్ను బలపరుస్తుంది. అవమానాలలో బలం ఇస్తుంది, నిందలలో బలం ఇస్తుంది. నాకు రోగాలు చుట్టుముట్టుకు వస్తున్నా, వృద్ధాప్యం అనే అంచుల్లోకి నేను వెళుతున్నా, మరణానికి దగ్గర అవుతున్నప్పుడు ఏంటయ్యా అబ్రహాము నువ్వు పిచ్చోడువా? నువ్వు పిచ్చోడు ఏంటయ్యా? చచ్చిపోయిన వాడిని లేపుతాడు దేవుడు అంటున్నావే, నువ్వు పిచ్చోడువా అంటుంది. అప్పుడు నా బలం ఏంటో తెలుసా? నాకున్న నమ్మకం, నా తండ్రి అయిన దేవుడి పట్ల నాకున్న నమ్మకమే నన్ను బలపడుతుంది అంటున్నాడంటే అబ్రహాముకున్న విశ్వాసపు జీవితం కనీసం మనకు ఉంటేనండి ఎప్పుడు పరలోకానికి మనం సిద్ధపడుతుంది కదా. ఈరోజు ప్రపంచం అంతా కరోనా కొరకు బాధపడుతుంది తప్ప పరలోకానికి వెళ్ళాలి, పరలోకంలో ఉన్న దేవుని చూడడానికి పవిత్రత, పరిశుద్ధత అనే నీతి యథార్థత కలిగి ఉండకుండా లోక సంబంధంగానే ఆలోచిస్తుందండి క్రైస్తవ సమాజం కూడా. కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక ఆధారం ఉంది. ప్రభువుని లేపినట్లుగా మనం లేపుతాడు. ప్రభువు లేచాడంటే మనం ఎందుకు లేచాడు చెప్పమంటావా? మనకి నీతి కలుగు చేయడానికి నీతి ఇచ్చాడు. మనకి నీతి ఇచ్చాడు. పాపములో నుండి నీతి వచ్చింది. మనకి పాపములో నుండి నీతి వచ్చింది. ప్రభువుని దేవుడు లేపాడు. నిన్ను నన్ను తన శక్తిని బట్టి లేపుతాడు. ఈ శక్తి మనకు అర్థం అవుతే మనకి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని నిందలు ఉన్నా, మన ఇంటి దగ్గర ఎన్ని పనులు ఉన్నా సమయానుకూలంగా ఉంటాము. మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధపడుతూ ఉంటాం. ఎక్కడికి? పరలోక ప్రయాణం కొరకు మనం సిద్ధపడుతూ ఉంటాం. ఎప్పటికిప్పుడే మనం మరణిస్తే పరలోకానికి వెళ్ళేవారిగా మనం ఉండాలి తప్ప నరకానికి జారిపోయేవారిగా మనం ఉండకూడదు. కాబట్టి మాటలు విన్నాము, ఇంకెవరో చెప్పడం. బలం ఒకటే, ప్రభువుని లేపాడు, నన్ను లేపుతాడు. మనల్ని లేపాలి అంటే మనం ఎలా ఉండాలి? మన ప్రభు లేపబడ్డాడు కదా, మన ప్రభు కలిగి ఉన్నదే మనం కలిగి ఉండాలి. మన ప్రభు కలిగి ఉన్నదేంటి? పాపము లేకుండా పరిశుద్ధంగా పవిత్రంగా. ఎవరు అంటున్నా, తిడుతున్నా, కొడుతున్నా, చీయంటున్నా, నువ్వు దయ్యం పట్టిన వాడు వ్యభిచారం పుట్టేమన్నా, ఏ మాటలు కూడా పాపము లేకుండా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికి చూపించాడు మన ప్రభు. మనం కూడా మనల్ని దేవుడు లేపాలి అంటే ప్రభువులా మనం కలిగి ఉంటే మనం కూడా లేపబడతాం. అట్టి ధన్యత మనందరికీ రావాలని కోరుతూ నేను మాటలు చూస్తాను. చిన్న ప్రార్థన. మహోన్నతుడు, ప్రేమ దయగలిగిన ఇదిగో నేను ఎంతవరకు ఈ యొక్క అమూల్యమైన మాటల ద్వారా దేవా మీ యొక్క సహాయం ద్వారానే మీరు మాట్లాడారు తండ్రి. దేవా నా ఆలోచన కాదు నాయన. దేవా వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాము ఎంత నీతి విశ్వాసము ఎంత బలంగా ఉన్నప్పుడు నాయన, దేవా ఆరోగ్యం బాగున్నదే, యవన కాలంలో ఉన్నామే, శరీరం బాగున్నదే, ఎక్కడికన్నా పని చేసుకోగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం. మాకెంత ఉండాలని ఆయన నిరీక్షణ, విశ్వాసం ఇది మాలో కొనగలుగుతుంది తండ్రి.
మాలో బలాన్ని ఇవ్వండి నాయన. మేము బలహీనులు కాదు నా తండ్రి. లోకం బలహీనపరుస్తున్నప్పుడు మాకున్న బలం ఒకటే తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తుని మీరు లేపారు, నన్ను మమ్మల్ని కూడా లేపుతారన్న నమ్మకం మేము కలిగి ఉండే శక్తిని, బలాన్ని, నిరీక్షను నాలోను, నా సహోదరులను, సంఘంగా కూడుకుంటున్న మాలను, మా గ్రామంలో ఉన్న ప్రతి సంఘానికి, ప్రతి కుటుంబానికి అనుగ్రహించండి తండ్రి. మీ ఆలోచనతో మమ్మల్ని అందరినీ స్థిరపరచండి. ఏ ఒక్కరూ కూడా తొట్టిల్లిపోకుండా, ఏ ఒక్కరూ కూడా బలహీనలు కాకుండా, ఏ ఒక్కరూ కూడా అవిశ్వాస జీవితాన్ని కొనసాగించుకోకుండా, ఒక అబ్రహాము నిరీక్షణ లేనప్పుడు ఉన్నట్లుగా ఈరోజు మాకు నిరీక్షణ ఉందని ఆయన మా ప్రభువుని లేపారు తండ్రి. సమాధిలో నుండి మమ్మల్ని కూడా లేపుతారన్న నమ్మకం మేము కలిగి దృఢముగా, బలంగా విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోగలిగే ధన్యత మా అందరికీ దయచేయండి. కూడి వచ్చిన వారందరికీ మీ కృప చాటున బలపరచండి. దేవ మీ సహాయం ద్వారా నిండుగా మమ్మల్ని వర్ధింపజేసి జరగబోతున్న ప్రతి కార్యక్రమంలో మీరు తోడుగా ఉంది. కేవలం మీకే మహిమ, ఘనత, ప్రభావాన్ని ఆరోపిస్తూ మీ ప్రియ కుమారుడు మా అందరి రక్షకుడును ప్రభువుని ఉన్న క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థనా మనవులు మీ పాదాల చెంతన పెట్టి ఉన్నాము మా కన్న తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.